నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అగమ్య గోచరంగా మారిన సోయా రైతు పరిస్థితి. నాణ్యత లేదన్న సాకుతో పంట వెనక్కి పంపుతున్న అధికారులు. క్వింటాలకు 1000 నష్టంతో ప్రైవేటునే ఆశ్రయిస్తున్న అన్నదాతలు. పదవ తరగతి ఫలితాల్లో జిల్లా టాప్లో నిలవాలి. విద్యార్థులకు కలెక్టర్ రాజర్షేష దిశానిర్దేశం. ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ అత్యుత్తమ ఫలితాలు సాధించాలని సూచన. అందులో ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో రాణించాలి. ఘనంగా సాగిన లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు. జిల్లాలో సోయా పంట సాగు చేసిన రైతన్నల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. పంటను ప్రభుత్వ మద్దతు ధరకు అమ్మడమే గగనమైన పరిస్థితి నెలకొంది. నిబంధనల కొర్రీతో అధికారులు కొనుగోలు చేయడానికి సంసిద్ధంగా లేకపోయినప్పటికీ ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి అమ్మిన పంటను నాణ్యత లేదన్న సాకుతో తిరిగి పంపడం అన్నదాతల పాలిట శాపంగా మారుతోంది. జిల్లాలో సోయా పండించిన పంట పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. భారీ వర్షాలతో పంట రంగు మారిన నేపథ్యంలో మద్దతు ధర దక్కడమే గగనంగా మారింది. పంటను కొనక ముందే కఠిన నిబంధనలు అమలు చేస్తూ కొనుగోలు చేస్తున్న అధికారులు కొన్న తర్వాత కూడా నాణ్యత లేదన్న సాకుతో వెనక్కి పంపిస్తుండటంతో అన్నదాతల ఆవేదన అరణ్య రోదనగానే మారుతోంది. తూకం వేసి యార్డ్ నుంచి సిడబ్ల్యూసి గోదాంకు తరలించిన తర్వాత నాణ్యత సాకుతో రిజెక్ట్ చేస్తుండడం అన్నదాతల పాలిట శాపంగా మారింది. పంట నాణ్యత లేదని 8 మార్కెట్ కమిటీల్లో కొనుగోలు నిలిపివేసిన అధికారులు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 16,000కు పైగా బస్తాల సోయాబీన్ను తిరస్కరించారు. జిల్లాలో 27,790 మంది రైతులు 72,000 ఎకరాల్లో సోయా పంటను సాగు చేయగా దాదాపు 6 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని అంచనా. 27,000 మంది రైతులు పంట సాగు చేస్తే కేవలం 6,989కి మాత్రమే 1,56,000 క్వింటాళ్ల సోయాను అధికారులు కొనుగోలు చేశారు. పంట కొనుగోలు చేయడమే గగనం అనుకుంటే కొన్న తర్వాత నాణ్యత సాకుతో వెనక్కి పంపడం, రైతులు దుఃఖాన్ని దిగమింగుకొని పంటను తిరిగి వెనక్కి తీసుకెళ్తున్న దృశ్యాలు సర్వసాధారణంగా మారాయి. ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేపట్టకపోవడంతో ప్రైవేటులో క్వింటాలకు 1000 నష్టంతో అమ్మేస్తున్నారు. రబీ సీజన్లో పండించే పంటలకు పెట్టుబడి కావాలన్న ఉద్దేశంతో నష్టానికే పంటను అమ్మేస్తూ మరింత భారం వేసుకుంటున్నారు. ప్రభుత్వ మద్దతు ధర 5,328 ఉండగా ప్రైవేట్లో 4,500 లోపే విక్రయించుకోవాల్సిన దుస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొంత నాణ్యత తగ్గిన పంటను సైతం కొనుగోలు చేసేవారని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదంటున్నారు. భారీ వర్షాలు కురిసి పంట కొంత రంగు మారితే వెనక్కి పంపడం భావ్యం కాదని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి నష్టకాలంలో ఆదుకోవాలని వేడుకుంటున్నారు. హైదరాబాద్ జిల్లా కోటికి రాజును మాట్లాడుతున్నా. మేము 6 రోజులు సోయాలు అమ్ముడు ఓపులేము అని 6 రోజులు ఇలా మార్కెట్ కావాలి చేసిన తర్వాత మర్రమర్రి వచ్చినాయి. మా 7 పోతలేమో అక్కడిని ఉండిపోయినాయి. 49 ఇక్కడ వచ్చి ఉన్నాయి. వీటిని లేపాలా మావి పట్టి వేయాలంటే వాళ్ళకి మాకు బాగా కష్టమవుతున్నది. ఈ ప్రభుత్వం మాకు ఎందుకు పట్టించుకోలేదు. రైతే రాజు అంటున్నాం. మరి రైతు ఏడున్నారు రాజు? రైతుని ఇంత ముంచిన అయినా మేము ఆపాసరా అని కొనబోనేతలకు అవి బరోబర్ ఆపాస వచ్చినాయి. 7 పోతలేమో అక్కడి నుండి పోయినాయి. 49 పోతలు వచ్చినాయి. మొత్తం 56 పోతలు. కారణం ఏమీ లేదు. నంబర్ 1 సోయాలు ఉన్నాయి. ఇంతకుముందు గుడ్డు పట్టినాయి ఇసుక కొండలుగా. ఇప్పుడు అవే గోదాములలో ఆసన పడుతున్నాయి. సోయలు జొండు అక్కడ అవి ఉంచుకున్నది, ఇక్కడ పంపించింది అవి. మరి అంతకుముందే మంచి గుడ్డు పోయిన వీటికి మంచి 10,000 రూపాయలు ఇస్తే పాస్ చేసుకున్నారు వీటిని. మరి వీటిని పాస్ చేసుకుని లేదు. ఇంత నంబర్ 1 సోయలు ఉన్నాగా ఈ ప్రభుత్వం అంతా మాట్లాడడానికి హక్కు లేదా చెప్పండి. 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించి జిల్లాలో టాప్లో నిలవాలని కలెక్టర్ రాజర్షేష అన్నారు. శుక్రవారం బేలా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా దాతల సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ను కలెక్టర్ ప్రారంభించి పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం సీఎం కప్ క్రీడా జ్యోతి ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అంతకుముందు పాఠశాలలో కిచెన్ షెడ్, ఆరోగ్య పాఠశాల కార్యక్రమాలపై గోడలపై పెయింటింగ్లను కలెక్టర్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దాతలను శాలువాలతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, ప్రధానోపాధ్యాయులు కొమ్ము కృష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, ఉపాధ్యాయ బృందం, దాతలు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధతో జిల్లాలో మొదట 130 పాఠశాలల్లో ప్రారంభించిన ఆరోగ్య పాఠశాల కార్యక్రమం ప్రస్తుతం 250 పాఠశాలల్లో విజయవంతంగా అమలవుతోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులలో ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని, తద్వారా విద్యార్థుల అనారోగ్య సమస్యలు తగ్గి పాఠశాల హాజరు శాతం గణనీయంగా పెరుగుతుందని పేర్కొన్నారు. చదువుతో పాటు విద్యార్థులు క్రీడా రంగంలోనూ రాణించాలని, క్రీడా రంగంలో రాణించడం ద్వారా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సాధించవచ్చన్నారు. సీఎం కప్ క్రీడల్లో పాల్గొని విజేతలుగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. రాబోయే 10వ తరగతి వార్షిక పరీక్షల్లో బేలా ఉన్నత పాఠశాల 100% ఉత్తీర్ణత సాధించడమే కాకుండా జిల్లాలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు పిలుపునిచ్చారు. పాఠశాల అభివృద్ధి కోసం దాతలు సుమారు 3 లక్షల రూపాయలు అందించారని, ఆ నిధులతో విద్యార్థుల కోసం స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యంతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. అక్కడ ఏర్పాట్లు చేయాలి మరి చెప్పడం జరిగింది. సో ఇటువంటి టాలెంట్ బేలాలో మాత్రమే ఉంటుంది, ఇక్కడ మాత్రమే కాకుండా మొత్తం జిల్లాలో కూడా తెలవాలి. సో 26 జనవరి ద్వారా మళ్ళీ జిల్లాలో అందరికి కూడా తెలిసిపోతాయి బేలాలో, హై స్కూల్ బేలాలో ఉన్న టాలెంట్. సో ఆరోగ్య పాఠశాల గురించి కూడా నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రేరణ గారు ఆల్రెడీ చాలా చక్కగా అన్ని అంశాలు చెప్పారు. తర్వాత వారు అందరూ కూడా స్కిట్ ద్వారా కూడా అందరూ అమ్మాయిలు కూడా బ్యాలెన్స్డ్ డైట్ గురించి కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో దాని గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత ముఖ్యంగా ఇక్కడ మన విలేజర్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. వేదిక పైన ఉన్న అందరూ డోనర్స్ కి కూడా నేను పేరున కూడా నమస్కారం కూడా, శుభాకాంక్షలు కూడా, ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇంతమంది డోనర్స్ ఉంటే మరి విలేజ్ లో కానీ స్కూల్లో కానీ చిన్న గ్యాప్స్ ఉన్నా కూడా మనం వెంటనే సాల్వ్ కూడా చేయగలుగుతాము. సో ఇదే స్ఫూర్తిలో ఇంకా కూడా డోనర్స్ కూడా ఆల్రెడీ ఐడెంటిఫై చేసి వారు కూడా ముందుకి వచ్చి మళ్ళీ ఈ స్కూల్లో ఉన్న ఏవైతే ఇంకా గ్యాప్స్ ఉన్నాయో అది ఫిల్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇదే స్ఫూర్తిలో ఇంకా కూడా ముందుకి వెళ్ళాలి. అందుల లిపి సృష్టికర్త లూయిస్ బ్రెయిలీ జయంతి కార్యక్రమాన్ని శుక్రవారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను జరుపుకున్నారు. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ అన్ని రంగాల్లో రాణించాలని అదనపు కలెక్టర్ శ్యామలాదేవి సూచించారు. అందుల లిపి సృష్టికర్త లూయిస్ బ్రెయిలీ జయంతి కార్యక్రమాన్ని శుక్రవారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను జరుపుకున్నారు. లూయిస్ బ్రెయిలీ చేసిన సేవలను స్మరించుకున్నారు. అంతకుముందు పలువురు చిన్నారులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. DWO, మిల్కా తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ శ్యామలాదేవి మాట్లాడుతూ లూయిస్ బ్రెయిలీ రూపొందించిన లిపితో ప్రస్తుతం అంధులు చదువుకుంటూ ఉన్నత స్థానాలకు ఎదుగుతున్నారని అన్నారు. తమలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ అనుకున్న లక్ష్యాలను సాధించాలని సూచించారు. 1899లో తను నిర్మించడం జరిగింది. సరే తను అంటే పుట్టకంతో మంచిగా మధ్యలో అందుగా మారాడు. సో తను పడుతున్న కష్టం అందరికీ జరగద్దనే విషయంతో తను ఎంతో పాటుపడి దానికోసం వీళ్ళ కోసం ఏం చేస్తే బాగుంటుందని సో బ్రెయిలీ లిపిని కనిపెట్టడం జరిగింది. దానికి ఎంతోమంది కళాకారులు నేను ఇప్పుడు చూశాను, వాళ్ళ గాత్రంతో అందరినీ అలరిస్తున్నారు. సో వాళ్ళకు కూడా ఉద్యోగాలు వాళ్ళు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. అందరిలో మనతో పాటు సమానంగా వాళ్ళకు కూడా అన్ని హక్కులు కల్పించడం జరిగింది. సో దానికి వాళ్ళకు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అంతేకాకుండా వాళ్ళలో మంచి టాలెంట్ ఉంది. మనం చూసాము ఇప్పుడే ఎంత మంచి అంటే వాళ్ళ గానంతో వాళ్ళ స్పీచ్లతో మనల్ని మంత్రముగ్ధులు చేస్తున్నారు. సో కాబట్టి ఎవరైనా కూడా మనము అధైర్యపడకూడదు, ధైర్యంగా మనం ముందుకెళ్తేనే ఏదైనా సాధించుకోగలుగుతాం. కాబట్టి మనం దేని కోల్పోయినా ఏం లేదని మనం బాగానే ఉన్నామనే దాంతో అంటే ధైర్యం ఆత్మస్థైర్యం కోల్పోకుండా ధైర్యంగా ముందుకెళ్తే మనం ఏదైనా సాధించుకోగలుగుతామని నిరూపిస్తున్నారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఆంగ్ల పోటీలను స్థానిక డైట్ కళాశాలలో శుక్రవారం నిర్వహించారు. వివిధ పాఠశాలల విద్యార్థులు ఇందులో పాల్గొని ప్రతిభ కనబరచగా ఉత్తమంగా నిలిచిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఆంగ్ల పరీక్షలు ఉత్సాహంగా సాగాయి. పాఠశాలల్లో విద్యార్థులకు ఉన్న ఆంగ్ల పరిజ్ఞానాన్ని వెలికితీసి వారిని ప్రోత్సహించడంలో భాగంగా పోటీలు జరిపారు. పట్టణంలోని డైట్ కళాశాలల్లో నిర్వహించిన పోటీలను వరంగల్ నుండి వచ్చిన ఆర్జేడీ సత్యనారాయణ ప్రారంభించి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ఇంగ్లీష్ ఒలింపియాడ్ టాక్ పోటీల పేరిట 2 కేటగిరీలుగా పోటీలు జరిగాయి. 3 నుండి 5 నిమిషాల వరకు ఇంగ్లీష్లో మాట్లాడడం, పెన్ అండ్ పేపర్ టెస్టులు జరగగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. Teachers and all my dear friends, have you ever had that moment when you wanted to raise your hand in the class but you didn't, or wanted to audition for the play or sign up for the school team but you thought I am not confident enough? I have known that feeling. In fact, I have lived in it. When I was in the 7th grade, there was debate competition in my class. But I told myself, maybe next time when I feel more confident. But here's the secret that I discovered. The next time never comes unless you start today. We have always been taught that confidence grows from action, that we need confidence to act. But what if it was vice versa? What if confidence was not the starter but the result? What if the real formula was action to confidence, not confidence to action? Today, I am Sayyid Rehan, studying in 10th standard at PM Shri ZPHS Manor School, going to tell you why you don't need confidence to begin. Because by beginning is how you get it. Remember, when you first learned to ride a bike, did you feel confident from your first ride? Did you feel? Of course not. It came after falling, trying and even getting on your own bike. This is true everywhere. Athletes, don't start with tune. Even the greatest speakers don't start with confidence. They start with shorty voice. Confidence is not a gift. It's a side effect of experience. It grows from this little proof. When you raise your hand in the class once, you prove you can. When you share your ideas in the class, you prove you can do it. It's like building a wall brick by brick. Here's confidence is the wall and action is the brick. The truth is, you will probably feel nervous, you will probably feel unprepared, and that's okay. That's how it feels in the start. If you wait for the confidence to come within you, you will miss half of the opportunities in your life. పోటీలలో జెడ్పీహెచ్ఎస్ మన్నూర్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కాగా గైడ్ టీచర్ ఎం సవితాదేవిని అతిథులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెమొంటోలు, ప్రశంసా పత్రాలు అందించి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బాలాజీ, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. ఉన్నత చదువులు చదివేందుకు ఆంగ్లం ఎంతో ఉపయోగపడుతుందని,
విద్యార్థులు ఇంగ్లీష్లో మంచి పట్టు సాధించాలని నిర్వాహకులు సూచించారు. ఇంగ్లీష్లో ప్రావీణ్యం పెరిగేందుకు ఇటువంటి పోటీలు దోహదం చేస్తాయని తెలిపారు. ఇందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ సత్తా చాటి జిల్లా కీర్తిని ఇనుమడింప చేయాలని ఆకాంక్షించారు. Adilabad has conducted English language EduQuest competitions and also Olympiad competitions district level at DIET Adilabad today on 9/1/2026. So in these competitions, students have performed very well and they have shown great caliber in EduQuest, that means elocution, and also in the Olympiad test, written test. So I would like to announce the winners' names. In Stream 1, Seniors category, first prize was won by Tejasri ZPSS Mavala. And Stream 2, Seniors, first prize is won by Sai Akshara. And Stream 1, Juniors, first prize, Vaishnavi ZPSS Saraswati Nagar. And Stream 2, Seniors, first prize, Nazba Sheikh. Stream 1, Juniors, Olympiad, T. Dhana, she's won the first prize by scoring 31 numbers out of 50. School name is ZPHS Saraswati Nagar. Stream 1 Seniors, Government at ZP Schools, Young Vaishnavi, Class 10 ZPHS Manur, marks obtained 37. And Stream 2 Model School, R. Anuya, Class 10, Bangarguda. And Stream 2 Juniors, Olympiad, K. Sujan, Class 8, TGMS Bangarguda. He's won the first prize. So these winners are going to take part in the state competitions to be held in Hyderabad shortly. ఫోర్జరీ ధృవీకరణ పత్రాలతో అవకతవకలకు పాల్పడుతూ మోసం చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏఎస్పీ కాజల్ సింగ్ తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను గుడిహత్నూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె వెల్లడించారు. గుడిహత్నూర్లోని మీ సేవ కేంద్రంలో ఆపరేటర్గా పనిచేసే ములాజ్కర్ శరత్, మన్నూరు గ్రామానికి చెందిన జాదవ్ గణేష్ 10వ తరగతి మార్కు మెమో బోనోఫైడ్ పత్రాలలో పుట్టిన తేదీలను మార్చి పెళ్లైన మైనర్ బాలికకు కళ్యాణలక్ష్మి పథకం ద్వారా డబ్బులు ఇప్పించేందుకు ఇద్దరి నుండి 20,000 రూపాయల చొప్పున వసూలు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయమై ఇచ్చోడ సిఐ రమేష్, ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బందితో కలిసి లోతుగా విచారణ చేపట్టగా నిందితులు ఫోర్జరీ చేసి అవకతవకలకు పాల్పడినట్లు తేలిందని, వారిని గురువారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని పేర్కొన్నారు. తప్పుడు ధృవీకరణ పత్రాలతో ఎవరైనా మోసాలకు పాల్పడితే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కళ్యాణలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వ లబ్ధి పొందేందుకు ప్రయత్నించిన బాలిక తల్లిదండ్రులపై సైతం కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్లో మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది ఇద్దరు శరద్ అండ్ గణేష్, అతను ఇది చీటింగ్ చేస్తున్నారు. సో ఇది శరద్ మీ సేవా ఆపరేటర్ లాగా పని చేస్తున్నారు. సో అతను ఈ ఆపర్చునిటీకి యూజ్ చేసిన ఇది ఎస్ఎస్సి మెమోస్ అండ్ బోనఫైడ్ ఫోర్జ్ చేస్తున్నారు. తర్వాత ఇది మైనర్ గర్ల్స్కి కళ్యాణ్ లక్ష్మి అప్లికేషన్ పెట్టారు. సో ఈ పని కోసం తను 20,000 వసూలు చేశారు. సో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మనము ఇది మీ సేవా సెంటర్కి రేడ్ చేశాను. అతని మీద కేసు రిజిస్టర్ చేశాను అండ్ ఇది ఇద్దరికి రిమాండ్ కూడా పంపిస్తున్నారు. సో జనాలతో మన ఇది రిక్వెస్ట్ ఏంటి दैट इधे कोई आपको ऐसे ऑफर करता है कि थोड़े पैसों के लिए कुछ चीटिंग करने के लिए इस तरीके से ऑफर करता है तो उसमें नहीं पड़े. यदि चीटिंग होंगी सो जो भी कोई ऐसे करते हुए हमें मिलता है हमको उसके ऊपर केस रजिस्टर करके మనము యాక్షన్ తీసుకుంటాం. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాజా సాబ్ చిత్రం విడుదల కావడంతో ఆయన అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేశారు. తమ అభిమాన హీరో చిత్రం విడుదల మొదటి రోజు భారీ కటౌట్లు ఏర్పాటు చేసి పాలాభిషేకాలు చేస్తూ నృత్యాలు చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ది రాజా సాబ్ చిత్రం విడుదల కావడంతో ఆదిలాబాద్లోని థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుంచే అభిమానులు థియేటర్ల వద్దకు చేరుకున్నారు. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటారు. మొదటి షో ముందు బాణాసంచ కాల్చి కటౌట్లకు పాలాభిషేకాలు చేశారు. తమ అభిమాన హీరో సినిమా విడుదల కావడంతో పాటలకు తగ్గట్లు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ప్రభాస్ను కామెడీ, రొమాంటిక్ లుక్లో చూడడం ఆనందంగా ఉందని అభిమానులు పేర్కొన్నారు. హర్రర్ కామెడీ అంశాలతో సినిమా ఆకట్టుకునేలా రూపొందించారని తెలిపారు.
సీఎం కప్ క్రీడా జ్యోతి ర్యాలీ తాంసీ భీంపూర్ మండలంలో శుక్రవారం ఉత్సాహంగా సాగింది. ఈ నెల 13 నుండి క్రీడలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయా మండల కేంద్రాల్లో ర్యాలీ చేపట్టి వివరాలను వెల్లడించారు. భీంపూర్లో జిల్లా డివైఎస్ఓ జక్కుల శ్రీనివాస్ ర్యాలీని ప్రారంభించారు. తహసీల్దార్ నలందప్రియ, ఎంపీడీఓ గోపాలకృష్ణారెడ్డి, ఎంపీఓ సుమేర్ ఖాన్, ఎంఈఓ రాధాకృష్ణారెడ్డి, సర్పంచ్ రంజన రవీందర్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు. తాంసీ మండల కేంద్రంలో ఎంపీడీఓ మోహన్ రెడ్డి, ఎంపీఓ అన్వేష్, సర్పంచ్ సంతోష్ రెడ్డి ర్యాలీలో పాల్గొని క్రీడాకారులకు ఉత్సాహం నింపారు. క్రీడా పోటీల్లో ఆసక్తి కలిగిన వారు పాల్గొని ప్రతిభ కనబరచాలని ఈ సందర్భంగా అధికారులు సూచించారు. గెలుపోటములతో సంబంధం లేకుండా క్రీడా స్ఫూర్తిని కనబరుస్తూ పోటీల్లో పాల్గొనాలని, ఇందులో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 17 ఏళ్ల కిందట తప్పిపోయిన ఓ వ్యక్తి తిరిగి ఆయన కుటుంబ సభ్యులను చేరుకున్న ఘటన ఆదిలాబాద్లో చోటు చేసుకుంది. స్థానిక ఖానాపూర్ కాలనీకి చెందిన షేక్ మహబూబ్ కుమారుడు షేక్ రఫీక్ మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో 17 ఏళ్ల కిందట తప్పిపోయాడు. ఇతని కోసం చాలా ఏళ్లుగా వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. మహారాష్ట్రకు చెందిన శ్రద్ధ రిహాబిలేషన్ ఫౌండేషన్ సెంటర్ వారి చెంతకు ఆయన చేరడంతో ఆరోగ్య స్థితిని మామూలుగా మార్చారు. అనంతరం బాధితుడు తెలిపిన వివరాల మేరకు కుటుంబ సభ్యులకు శుక్రవారం అప్పగించారు. దీంతో వారి కుటుంబ సభ్యుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. స్థానికంగా షేక్ రఫీక్కు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. చిన్ననాటి బాల్య స్మృతులను ఆయన గుర్తు చేసుకుంటూ ఒక్కొక్కరిగా బంధుమిత్రులను గుర్తుపట్టి సంతోషంగా గడిపారు. తాంసీలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎల్ఎస్ఏ ద్వారా అందించే సేవలు, సైబర్ నేరాల నియంత్రణ, చట్టాలు, హక్కులు తదితర అంశాలపై విద్యార్థులకు విస్తృత అవగాహన కల్పించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు, హక్కులపై కనీస అవగాహన కలిగి ఉండాలని చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ దాసరి గంగారాం అన్నారు. శుక్రవారం తాంసీలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చట్టాలపై అవగాహన కలిగి ఉంటే తమ హక్కులను కాపాడుకోగలుగుతారని పేర్కొన్నారు. బాల్య వివాహాల నివారణ, సైబర్ నేరాలు, భూ తగాదాలు, మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ అరుగుల అశోక్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఉమేష్ రావు ఢోలే, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన బాడీ కానీ ప్రాపర్టీ కానీ వేరే దానికి సంబంధించినదైతేనేమో క్రిమినల్ కేసులు అని అంటారు. అటువంటి కేసులు ఇది కాకుండా రెవెన్యూ లాస్ ఉంటాయి, దాని తర్వాత కన్స్యూమర్ ఫోరమ్స్ ఉంటాయి. వీటిని ఒక్కొక్కటి చిన్నగా చెప్పడానికి చూస్తాం. ఎందుకంటే మనం అందరిది అగ్రికల్చర్ ఫ్యామిలీస్, అవునా కాదా, ఉందా లేదా? అయితే లేబర్గా పని చేస్తుంటాం, లేదా వ్యవసాయ కూలీకి పని చేస్తాం, లేదంటే ఎవరైనా కౌలుకి తీసుకుంటాం. అటువంటిప్పుడు మనం ఏం చేస్తాం అంటే మిమ్మల్ని అంటలేను, మీ పేరెంట్స్ కౌలుకి తీసుకున్నారు. కౌలుకి తీసుకున్నప్పుడు ఎప్పుడన్నా అగ్రిమెంట్ రాసిస్తాడు. కౌలుకు తీసుకున్నారు అంటే ఎవరిదైతే ల్యాండ్ ఉంటుందో మీరు మంచిగా అంటే మీ పేరెంట్స్ చెప్పండి. నా ఉద్దేశం ఏంటంటే ఈ పాయింట్స్ గురించి ఎక్కడన్నా మీ పేరెంట్స్ చెప్పగలుగుతారా? మనం అని అంటే ఎవరిదైనా ల్యాండ్ తీసుకుంటాం. ల్యాండ్ తీసుకున్నప్పుడు అంటే మీ పేరెంట్స్ అనుకోండి, మీరు కాదు, మీ తల్లిదండ్రులు. దాన్ని కౌలుకు తీసుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడ కూడా అగ్రిమెంట్ రాసి ఇవ్వండి. తలమడుగు మండలం రుయ్యాడి గ్రామ పంచాయతీ సర్పంచ్ నియామకం ఎట్టకేలకు పూర్తయింది. గ్రామంలో వార్డు సభ్యుడిగా గెలుపొందిన ఉడుగు రాకేష్ను ఇన్ఛార్జ్ సర్పంచ్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయడంతో శనివారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. రుయ్యాడి గ్రామ సర్పంచ్ స్థానం ఎస్టీ రిజర్వ్ కాగా గ్రామంలో ఎస్టీలు నివాసం లేరు. 10 వార్డుల్లో 5 వార్డులు కూడా ఎస్టీ రిజర్వ్ కావడంతో ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సైతం ఎవరూ లేకపోవడంతో 5 వార్డులకు గాను పంచాయతీ ఎన్నికలు జరిపారు. 5 వార్డుల్లోనూ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుపొందగా అదే రోజు అధికారులు ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించారు. ఎన్నికకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు ప్రభుత్వానికి పంపగా ఉడుగు రాకేష్ను ఇన్ఛార్జ్ సర్పంచ్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం సర్పంచ్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి రాములు ఆధ్వర్యంలో గ్రామసభ ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించి
పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాకేష్ మాట్లాడుతూ గ్రామం అభివృద్ధికి గ్రామ ప్రజలందరూ సహకరించాలని కోరారు. మాజీ జెడ్పీటీసీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోక గణేష్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి గ్రామానికి దళితులు ఎవరూ సర్పంచ్గా పనిచేయలేదని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధిని కాంక్షించే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకటేష్, వార్డు సభ్యులు రజిత అశోక్, విజయ్, రమాకాంత్, గ్రామస్తులు ప్రవీణ్ రెడ్డి, సాంబశివ్, సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రియాడి గ్రామ నూతన సర్పంచ్గా ఉప సర్పంచ్గా ఎన్నికైన ఊడుగు రాకేష్ గారికి ప్రభుత్వ ఆదేశాలు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం సర్పంచ్గా పూర్తి బాధ్యతలు అప్పగించడం, అదేవిధంగా ఉప సర్పంచ్గా చెక్మార్తో సహా కొమ్ము వెంకటేష్ గారు కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఈరోజు మన సెక్రటరీ గారు రాములు గారు వారిద్దరికీ కుర్చీలో కూర్చోబెట్టి ఛాయ్ ఇప్పించడం చాలా శుభ పరిణామం. వారికి వార్డు మెంబర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నిజంగా రియాడి గ్రామ చరిత్రలో ఒక శుభదినం. మీరు అందరూ ఒక్కసారి వెనుకకు ఆలోచించుంది. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలైనా ఏనాడు కూడా దళితుడు గ్రామ పంచాయతీ సర్పంచ్ కూర్చుండేది. బలైన వర్గాల వారికి 5 జనరల్ అయినా 5 బలైన వర్గాల వారిని మరి పోటీ చేయించి వాళ్ళని గెలిపించిన ఘనత కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే దళితులకు బలైన వర్గాలకు పార్టీ. ఇందిరా గాంధీ నుండి అయితే ఈరోజు సోనియా గాంధీ దాకా, రేవంత్ రెడ్డి దాకా కాంగ్రెస్ పార్టీకి వెన్నుముక బలైన వర్గాలే. మన గ్రామ ప్రగతి కొరకు, మన గ్రామ సంక్షేమంలో అన్ని రంగాల్లో ముందుండడానికి మీ అందరి సహాయ సహకారాలు అందించగలరు అని కోరుకుంటూ మన గ్రామాన్ని అగ్రగామిగా మన రాష్ట్రంలో నిలబెట్టడానికి మీరందరూ కృషి చేయండి. మేము కూడా మీతో పాటు ఉంటామని తెలియజేస్తూ జిల్లాలోని పలు పాఠశాలలు, కళాశాలల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా సాగాయి. శనివారం నుండి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాసంస్థల్లో వేడుకలను ఉత్సాహంగా జరపడంతో కోలాహల వాతావరణం నెలకొంది. బేంపూర్ మండలం ఆర్లేటి ప్రాథమిక పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలను నిర్వహించారు. శనివారం నుండి సంక్రాంతి సెలవులు ప్రారంభం అవుతుండడంతో పాఠశాలలో వేడుకలను సందడిగా జరిపారు. విద్యార్థినులు రంగురంగుల ముగ్గులను వేసి ప్రతిభ కనబరిచారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్ సందడిగా సాగింది. గ్రామ సర్పంచ్ కామన్వార్ అశోక్ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఉప సర్పంచ్ శ్రీనివాస్, హెచ్ఎం రాజేశ్వర్, ఉపాధ్యాయులు భూమయ్య, శ్రీకాంత్, ప్రసాద్లతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. అంతకుముందు ఉపాధ్యాయులు నూతన సర్పంచ్, ఉప సర్పంచ్లను సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. హెచ్ఎం రాజేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థులకు పండగల ప్రాముఖ్యం తెలియచేయాలన్న ఉద్దేశంతో వేడుకలను జరిపినట్టు పేర్కొన్నారు. సంక్రాంతి ఎందుకు జరుపుకుంటున్నాం అంటే మన పంటలు వేసినవన్నీ మన ఇంటికి మనకు తిరిగి వస్తాయి కాబట్టి సంతోషంగా ఈ పతంగులు కానీ, ఈ రంగుల పోటీలు కానీ, సంక్రాంతి అన్నది మన తెలుగు వారకు పెద్ద పండుగ. అందరికీ ఈ పండుగ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ స్కూల్ పరిస్థితి చూస్తే 10 సంవత్సరాలు ఎట్లుండో నాకు తెలియదు, కానీ వచ్చే సంవత్సరం దాకా ఈ బిల్డింగ్ ఇట్లా ఉండదు, ఈ గ్రౌండ్ ఇట్లా ఉండదు. ఇవన్నిటికీ మందులు మజీద్ కన్నా ఎక్కువ విద్యకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తా. విద్య కొరకు ఏ దానికన్నా కానీ ఎంత దూరమన్నా పోదానికి కూడా నేను వెనుకాల. అర్లీ పాఠశాల బేంపూర్ మండలంలో రేపటి నుంచి మరి విద్యార్థుల కాలేజ్ కాబట్టి సంక్రాంతి క్రిస్మస్ సందర్భంగా ముందే అడ్వాన్స్గా పిల్లలకు మేము మా పాఠశాలలో కైట్ ఫెస్టివల్, తర్వాత రంగవల్లిక ముగ్గుల పోటీలను నిర్వహించడం జరిగింది. అయితే ఈరోజు మన ఈ సంక్రాంతి అనేది రైతుల ముఖ్యమైన మొదటి పండుగ. ఇది
దాదాపు ప్రతి గ్రామం లోపల వేసినటువంటి పంటలని. ఇదిలా ఉంటే పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కామర్స్ డిగ్రీ కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా సాగాయి. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అతిక్ బేగం వేడుకలకు తగు ఏర్పాట్లు చేపట్టగా విద్యార్థినులు రంగురంగుల ముగ్గులు వేసి నైపుణ్యాన్ని కనబరిచారు. రంగవల్లుల పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ స్వప్నారేఖ, అనిత, పూనం, సోని, బోధనా సిబ్బంది పాల్గొన్నారు. సాత్నాల మండలం దుబ్బగూడ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను అటవీ అధికారులు అడ్డుకోవడంతో గత 7 రోజులుగా నిరవధిక దీక్షలు చేపడుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీక్షలకు మద్దతుగా శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల నేతలు గ్రామాన్ని సందర్శించి నిలిచిపోయిన ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. కొలాం ఆదివాసీల ఇండ్ల నిర్మాణాన్ని ఫారెస్ట్ శాఖ అడ్డుకోవడం దుర్మార్గమని, వాస్తవ పరిస్థితిలో రెవెన్యూ భూమిలోనే నిర్మాణాలు జరుగుతున్నా అడ్డుకుంటున్నారని నేతలు పేర్కొన్నారు. రెవెన్యూ పట్టా ఉండి 40 ఏళ్ల నుండి నివాసం ఉన్న భూమిని ఫారెస్ట్ భూమి అనడం ఏమాత్రం సమంజసం కాదని అన్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ చొరవ చూపి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని, ఫారెస్ట్ శాఖ మానవతా దృక్పథంతో ఆదివాసీల ఇండ్ల నిర్మాణాన్ని జరిగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, లంకా రాఘవులు, సిపిఐ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి సిర్రా దేవేందర్, న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు వెంకట్ నారాయణ, ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసం సచిన్, సేవా సంఘం జిల్లా అధ్యక్షులు గోవిందరావు, సర్పంచ్ జాదవ్, కాలూరాం తదితరులు పాల్గొన్నారు. ఇది దాదాపు వాళ్ళు 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడనే జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ ఇండ్లు నిర్మాణం చేయడం మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పి స్వయంగా గ్రామ పంచాయతీ తీర్మానం చేసి గ్రామ పంచాయతీ ప్రపోజల్స్ పంపించిన తర్వాతనే ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ 16 మందికి అయితే 5 మందికి ఇప్పటికి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడానికి ముందే ఈ భూమి రెవెన్యూ భూమి, పట్టా భూమి, ఈ పట్టా భూమిని ఒక దాత సాయం చేస్తే ఆ దాతను జిల్లా కలెక్టర్ గారు కూడా సన్మానం చేశారు, అభినందించారు. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఈ భూమి ఫారెస్ట్ ఏరియాలో ఉంది కాబట్టి మీరు నిర్మాణాలు చేపట్టడానికి వీలు లేదు అని చెప్పి అడ్డుకోవడము మనం చూస్తూ ఉన్నాము. ఇది చాలా దుర్మార్గము. మేము ఇప్పుడే పరిశీలన చేసాము, అక్కడే కందకం తవ్వారు. ఆ కందకముకు ఈ గ్రామానికి చాలా దూరము ఉన్నది. అటవీ భూమి మాది అని చెప్పి ఎప్పుడో 1940-1950లో ఉన్నటువంటి శాటిలైట్ ఆధారంగా మొత్తం చూపిస్తున్న ఏరియాగా మ్యాప్లో ఇష్టం ఉన్నట్టుగా వేసుకొని ఇది అటవీ భూమి అని చెప్పి చెప్తుంటే దీన్ని జిల్లా కలెక్టర్ కూడా నమ్ముతూ ఉన్నారు. ఇది మంచిది కాదు అని చెప్పి చెప్పదలుచుకున్నాం. జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఈ గ్రామానికి రావాలా, సందర్శించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు సందర్శించి వాస్తవ పరిస్థితులను తెలుసుకోండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నది అబద్ధం అని చెప్పి మేము తేలుస్తూ ఉన్నాము. మీరు కూడా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్పదలుచుకున్నాం. తెలంగాణ స్టేట్ గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర డైరీ క్యాలెండర్ను జిల్లా కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు ఇన్ఛార్జ్ డిఈఓ రాజేశ్వర్లతో కలిసి డైరీ క్యాలెండర్ను ఆవిష్కరించిన అనంతరం వారికి అభినందనలు తెలియజేశారు. కలెక్టర్కు సభ్యులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గెజిటెడ్ హెడ్ మాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు గోపాల్ సింగ్ తిలావత్, ప్రధాన కార్యదర్శి గడ్డం శశికళ, దేవిదాస్, లస్మన్న, పద్మజ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదిలాబాద్ కింగ్స్ ఆధ్వర్యంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ సేవా దృక్పథాన్ని చాటుతున్నారు. సమాజ హితం కోరేలా చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు ప్రజల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగానే శుక్రవారం దుర్గానగర్లోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు భోజన వసతి కల్పించారు. పిల్లల చదువు, ఇతరత్ర విషయాలను అడిగి తెలుసుకుని మధ్యాహ్న భోజన వసతి కల్పించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మంద అశోక్, సెక్రటరీ దుర్గే భగవాన్ దాస్, సామాజిక కార్యకర్త బండారి దేవన్న, ప్రేమ్ రాజ్ గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండిస్వామి తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదిలాబాద్ కింగ్స్ తరఫున ఈరోజు ప్రాథమిక పాఠశాల దుర్గానగర్లో విద్యార్థులకు 65 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో తర్వాత చికెన్, తర్వాత స్వీట్, బనానా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదిలాబాద్ కింగ్స్ తరఫు నుంచి అందించడం జరుగుతుంది. సీనియర్ టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నుండి మినహాయించాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు బెజ్జంకి రవీంద్ర డిమాండ్ చేశారు. అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు కోలిపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు నిరసన తెలిపారు.
మధ్యాహ్న భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన అనంతరం రాష్ట్రపతి ప్రధానమంత్రికి వినతి పత్రాలు పంపించారు. ఈ సందర్భంగా STUTS రాష్ట్ర ఉపాధ్యక్షులు బెజ్జంకి రవీంద్ర మాట్లాడుతూ 23 ఆగస్టు 2010 కంటే ముందు నియామకమైన టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష మినహాయింపు ఇచ్చినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్న జాతీయ ఉపాధ్యాయ మండలి ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలపడంలో విఫలమైందన్నారు. విద్యా హక్కు చట్టం అమలు తేదీకి ముందు నియామకమైన టీచర్లు 2 ఏళ్లలో టెట్ ఉత్తీర్ణులు కావాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. సుప్రీం తీర్పు ప్రకారం 2 ఏళ్లలో టెట్ పరీక్ష పాస్ కాకపోతే లక్షలాది ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలను కోల్పోవడం జరుగుతుందని, వేలాది పాఠశాలలు మూతబడి పేద విద్యార్థులకు విద్య దూరమయ్యే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నాలో నాయకులు బేతం పోచారెడ్డి, బత్తూరి సత్యనారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు నయ్యర్ జాన్ ఆరా బేగం, డి మురళి, దొగ్గెలి శేఖర్, సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లేందుకు బయలుదేరుతున్నారు. శనివారం నుండి వారం రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఉండగా పిల్లలు సంతోషంగా ఇండ్లకు పయనమయ్యారు. వారిని తీసుకెళ్లేందుకు వచ్చిన తల్లిదండ్రులు, సహాయకులతో వసతి గృహాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. విద్యార్థులను తీసుకెళ్లేందుకు వచ్చిన వారి వివరాలను నమోదు చేసుకున్న తర్వాత సిబ్బంది పిల్లలను ఇండ్లకు పంపుతున్నారు. దీంతో వసతి గృహాల ఆవరణలో సందడి కనిపించగా బస్టాండ్ సైతం కిటకిటలాడింది. సామాజిక సాధికారతలో భాగంగా ఉల్లాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వయోజన విద్య DD శ్రీనివాసరెడ్డి తెలిపారు. మహిళా సంఘాల్లోని నిరక్షరాస్యులైన వయోజన మహిళలకు అక్షరాస్యులుగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేకంగా అండర్స్టాండింగ్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ పథకాన్ని అమలు చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం వయోజన విద్య ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక సంఘ భవనంలో వాలంటీర్లు CCలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాలంటీర్లు ఏ విధంగా బోధించాలి, ఎలాంటి పుస్తకాలు తీసుకెళ్లాలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెప్మా DMC శ్రీనివాస్, TMC భాగ్యలక్ష్మి, CO గంగన్న, సందీప్ రెడ్డి, పండరి, రాష్ట్ర PRPలు ప్రమీల, సునీత, TLF ఉపాధ్యక్షురాలు వందన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వయోజన విద్య DD శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ చదువురాని వారందరికీ చదవడం, రాయడం నేర్పించడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మహిళా సంఘాల్లో అనేక మంది నిరక్షరాస్యులున్నారని, వారికి చదవడం, రాయడం లాంటి అంశాలపై వాలంటీర్లతో పాటు CCలకు ఒక్కో రోజు శిక్షణ ఇచ్చామన్నారు. చదువుకున్న వారికి మార్చిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారు రానున్న రోజుల్లో ఓపెన్ స్కూల్ ద్వారా 10 ఇంటర్, డిగ్రీ పరీక్షలు రాసేలా అవకాశం కల్పిస్తామన్నారు. ప్రైవేట్ కానీ ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు సంపాదించి వారి నిజ జీవితంలో వారు బాగా వారి కుటుంబాన్ని పోషించుకోగలిగేలా మీరందరూ చదువు రాని వారు ఎవరైతే ఉన్నారో వారిని చదువు చెప్పించి వారికి ఆర్థికంగా మరియు సామాజికంగా వారిని మన సమాజంలో చాలా బాగా జీవించేటట్టు, ఆర్థికంగా పరుచుకునేటట్టు, అలాగే ఏమైనా ఫ్యూచర్లో వారికి ఆరోగ్యపరంగా కానీ ఇంకా వేరే పరంగా కానీ ఆర్థికంగా బాగా లాభం పొంది పేదలు, గిరిజనులకు ప్రభుత్వం కేటాయించిన భూములను అక్రమంగా ఆక్రమించిన, తప్పుడు మార్గాల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇతరుల పేరిట అక్రమంగా బదిలీ అయిన భూములను స్వాధీనం చేసుకుని అసలైన లబ్ధిదారులకు కలెక్టర్ పట్టాలు అందజేశారు. ఆదిలాబాద్ రూరల్ మండలం అనుకుంట గ్రామానికి చెందిన అడ్డూరి రమణాబాయికి ప్రభుత్వం భూమి కొనుగోలు పథకం ద్వారా సర్వే నంబర్ 83లో 1 ఎకరం 15 గుంటల భూమి కేటాయించగా సదరు భూమిని మరొక వ్యక్తి చట్ట వ్యతిరేకంగా తన పేరిట పట్టా చేసుకున్నాడు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి విచారణ చేపట్టిన అధికారులు అక్రమ పట్టాను రద్దు చేసి తిరిగి అడ్డూరి రమణాబాయి పేరిట పట్టా జారీ చేశారు. అదేవిధంగా సిరికొండ మండలానికి చెందిన కుమరం జంగు బాపుకు చెందిన సర్వే నంబర్ 77/A/1లోని 6 ఎకరాల 18 గుంటల భూమిని పలువురు వ్యక్తులు మోసపూరితంగా తమ పేరిట పట్టా మార్చుకున్నారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు భూభారతి చట్టం కింద అప్పీలు విచారణ చేపట్టి అక్రమంగా పొందిన పట్టాలను రద్దు చేసి తిరిగి కుమరం జంగు బాపుకు భూమి పట్టా అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు కలెక్టర్కు, అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సమస్యల పరిష్కారంలో చొరవ చూపిన ఆర్టీఓ స్రవంతి, ఆదిలాబాద్ రూరల్, సిరికొండ తహసీల్దారులు గోవింద్ నాయక్, తుకారాంలను జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆయా మండలాల తహసీల్దారులు, లబ్ధిదారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అగమ్యగోచరంగా మారిన సోయా రైతు పరిస్థితి. నాణ్యత లేదన్న సాకుతో పంట వెనక్కి పంపుతున్న అధికారులు. క్వింటాలకు 1000 నష్టంతో ప్రైవేటునే ఆశ్రయిస్తున్న అన్నదాతలు. పదవ తరగతి ఫలితాల్లో జిల్లా టాప్లో నిలవాలి. విద్యార్థులకు కలెక్టర్ రాజర్షేష దిశానిర్దేశం. ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ అత్యుత్తమ ఫలితాలు సాధించాలని సూచన. అందులో ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో రాణించాలి. ఘనంగా సాగిన లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.